ధనం, దాన్ని చూసే దృక్కోణం మారితే జీవితం మారుతుంది. మనీ మోటివేషన్ స్పీచ్ ఇన్ తెలుగు. నమస్తే స్నేహితులారా, మనలో చాలా మంది ఒకే మాట అంటుంటారు, నాకింకా డబ్బు లేదు, జీవితం బాగోలేదు. కానీ మీకు ఒక విషయానికి తెలుసా? డబ్బు అనేది లక్ష్యం కాదు, అది ఒక ఫలితం. మన శ్రమకు, మన సమయ వినియోగానికి, మన జ్ఞానానికి వచ్చే ఫలితం. అందుకే మనం ముందుగా అడుగుకోవాల్సిన ప్రశ్న, నేను డబ్బు సంపాదించేందుకు తగిన విలువను నా లోపల సృష్టిస్తున్నానా? నా సమయాన్ని, శక్తిని, టాలెంట్ను సరైన దిశలో పెట్టుతున్నానా? ధనం సంపాదించాలంటే మొదట మనసు మార్చాలి. మీరు చింతిస్తున్నంతవరకు ధనం రాదు. మీరు పట్టుదలగా కష్టపడే వరకు ధనం కలవరించదు. మీరు డబ్బును లక్ష్యంగా కాకుండా విలువగా చూస్తేనే అది మీవైపు వస్తుంది. ఒక వ్యక్తి రాత్రంతా నెట్ఫ్లిక్స్ చూస్తూ, నేను పేదవాడిని అంటే అది నిజం కాదు, అది అతని ఆలోచనల పేదరికం. మరొక వ్యక్తి రాత్రంతా ఒక స్కిల్ నేర్చుకుంటూ, నేను సంపన్నమవుతాను అంటే అది ధైర్యం. డబ్బును సంపాదించే 3 సూత్రాలు. 1. కష్టపడాలి, కష్టాన్ని ఓర్పుగా అంగీకరించాలి. 2. నైపుణ్యం పెంచుకోవాలి, మీరు ఏమి చేస్తారో అందులో ప్రావీణ్యం సాధించాలి. 3. ధనాన్ని సద్వినియోగం చేయాలి, ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా, పొదుపు, పెట్టుబడి వంటి మార్గాలు ఎంచుకోవాలి. ఒక చిన్న కథ. ఒకసారి ఒక పేదవాడు, రోజూ తక్కువ జీతంతో కష్టపడుతూ ఉండేవాడు. కాని ప్రతి నెలా తన జీతంలో కొంత భాగాన్ని పొదుపుగా పెట్టేవాడు. ఏడాది తర్వాత అదే వ్యక్తి ఒక చిన్న బైక్ మెకానిక్ షాప్ ప్రారంభించాడు. మరో 2 ఏళ్లలో అతను అదే పేరుతో 3 వర్క్షాపులు పెట్టాడు. వాడి దగ్గర మొదట డబ్బు లేదు, కాని ఆలోచన ఉంది, సమయాన్ని వినియోగించే శక్తి ఉంది. డబ్బు రావాలంటే ముందు విలువను కలిగి ఉండాలి. మీరు మారితే, మీ బ్యాలెన్స్ మారుతుంది. మీరు ఎదిగితే, మీ ఖాతాలో డబ్బు కూడా ఎదుగుతుంది. డబ్బు మన లక్ష్యం కాదు, మన లక్ష్యాన్ని చేరేందుకు ఉన్న సాయం. ఆధునిక ప్రపంచంలో, సమయం సమానము డబ్బు కాదు. సరైన నిర్ణయాలు ప్లస్ సమయ వినియోగం సమానము డబ్బు ప్లస్ గౌరవమా.